అమితాబ్ బచ్చన్. సినిమాల్లోకి రాకపోయి ఉంటే టాక్సీ డ్రైవర్ అయ్యేవాడినని అన్నారు బిగ్ బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్. భారతీయ సినీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. 80వ దశకంలో కూడా ది మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ పాపులర్ యాక్టర్గా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ ది బెస్ట్ అనిపించారు. పోయిన ఏడాది విడుదలైన కల్కి చిత్రం చాలు ఈ వయసులో కూడా ఆయన ఏ స్థాయిలో నటిస్తున్నారని చెప్పడానికి ఈ సినిమా గొప్ప ఉదాహరణ. ఇంతవరకు 80 సంవత్సరాలు దాటిన వారు యాక్షన్ చిత్రాల్లో నటించలేదు. కానీ అమితాబ్ మాత్రం విరోచితమైన పోరాటాలు చేస్తూ యువ నటులకు తానేంటో తన నటన నైపుణ్యం ఏంటో చూపిస్తున్నారు. కేవలం సినిమాలకే పరిమితం అవ్వకుండా గత 2 దశాబ్దాలుగా హిందీలో కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. టీవీలో ప్రసారమయ్యే ఈ షో ద్వారా ప్రతి ఒక్కరి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ప్రేమ గౌరవాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ కరోడ్పతి కార్యక్రమంలో భాగంగా తన సినీ వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చారు అమితాబ్ బచ్చన్. మరి ఆయన చెప్పిన మాటలను ఒక్కసారి చూస్తే తాను ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే టాక్సీ డ్రైవర్ కావాలనుకున్నానని చెప్పారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నానని తెలియజేశారు. తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు రాజేష్ ఖన్నా స్టార్ హీరో అని ఆయన ఫాలోయింగ్ ఏ విధంగా ఉండేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఇక ముంబైకి రావడానికంటే ముందు తాను కోల్కతాలో పనిచేశానని నెలకు 500 సంపాదించేవాడినని అన్నారు. అవకాశాల కోసం ముంబై వచ్చిన సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నా. సినిమాల్లో అవకాశాలు రాకపోతే టాక్సీ డ్రైవర్ అవుదామనుకున్నా. అందుకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా వెంట తెచ్చుకున్నానని చెప్పారు. తాను నటించిన తొలి 3 చిత్రాలు సరైన విజయాన్ని అందుకోలేదని, అది తనను నిరాశకు గురి చేసిందన్నారు. జంజీర్ చిత్రానికి సలీం ఖన్నా, జావేద్ అఖ్తర్ కథ అందించారు. అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్. రాజేష్ ఖన్నాకు బదులు ఈ అవకాశం రావడంపై అమితాబ్ మాట్లాడుతూ, ఆ సమయంలో రాజేష్ ఖన్నా ఇండియన్లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన ఫాలోయింగ్ మరో స్థాయిలో ఉండేదన్నారు. ఆయన కారు చక్రాల మట్టిని మహిళలు పవిత్రంగా భావించి నుదుటికి రాసుకునేవారని, అంతగా ఆయన్ని అభిమానించేవారని, అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తాను ఎవరికి చూడలేదని తెలియజేశారు. సలీం, జావేద్ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. నాకు అవకాశం దక్కుతుందని అస్సలు అనుకోలేదు, కానీ దక్కింది. నేను నటించిన బాంబే టు గోవా ఓ సీన్ చూసి జంజీర్ కథను నేను న్యాయం చేయగలిగానని జావేద్ అఖ్తర్ భావించారని, ఆ విధంగా తనకు అవకాశం ఇచ్చారని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. ఇక ఈ జంజీర్ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. 1973లో ఇది విడుదలైంది. అమితాబ్ కెరీర్లో బిగ్గెస్ట్ చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. ఇందులో ఆయన మాజీ పోలీస్ అధికారి విజయ్ ఖన్నాగా నటించి ప్రేక్షకులను అలరించారు. మరి ఈ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం తొలుత రాజేష్ ఖన్నా, రాజ్ కుమార్, ధర్మేంద్ర వంటి హీరోలకు వచ్చింది. అనివార్య కారణాల వల్ల వారు ఈ అవకాశాన్ని వదులుకున్నారు. ఏదేమైనా అమితాబ్ చెప్పినట్లు ఆయనకు సినిమా అవకాశాలు రాకపోయి ఉంటే ఒక గొప్ప నటుడిని భారతీయ చిత్ర పరిశ్రమ చూసి ఉండేది కాదని అనుకోవచ్చు.